ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అండ్ I would like to bring greetings in the matchless and highly esteemed name of our Lord and Savior Jesus Christ. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ లేఖనాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాము, వింటున్నాము, చదువుతున్నాము. తద్వారా దేవుని దీవెనలు, ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు ఉపయోగపడే స్ఫూర్తిని ప్రతిరోజు మనం పొందుకుంటున్నాం. దేవునికి ఉద్దేశం ఇదే, దేవునికి కోరిక కూడా ఇదే. మనం ప్రతిరోజు ఆయనకు దగ్గరగా రావాలని ఆయన ఆశిస్తున్నాడు. ప్రార్థన చేయడం వలన, దేవుని వాక్యాన్ని చదవడం వలన, వాగ్దానాల మీద ఆనుకోవడం వలన ఒక క్రైస్తవునికి నిజమైన బలం ఎక్కడుంది అంటే దేవుని వాగ్దానాల మీదే. ఎందుకంటే ప్రభువు మాట ఇచ్చిన వాడు తప్పిపోయేవాడు కాదు. అవర్ గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్. ఆయన మార్పు లేనివాడు. ఆయన వైపు మనం చూసినప్పుడు మన జీవితాల్లో కావాల్సిన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. విశ్వాసం ద్వారా మనం ప్రభు దగ్గరికి ప్రతిరోజు వస్తున్నాము. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. 144 కీర్తన 13వ వచనం ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. Psalm 144 and verse 13. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగానో 10,000 కొలదిగానో మా గడ్డి బేళ్లలో పిల్లలు వేయుచున్నవి. ఎంత గొప్ప సమృద్ధి ఇక్కడ కనబడుతుంది కదా. అబండెంట్ బ్లెస్సింగ్, దేవుని యొక్క అబండెన్స్ని భక్తుడు అనుభవిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు అంటే, నాకు ఆశ్రయదుర్గమగు దేవుడు సన్నుతింపబడును గాక. ఈ మాటతో ఆ కీర్తన ప్రారంభించబడుతుంది. దేవుడు మనకు ఎలాంటి వాడట? ఆయన ఆశ్రయదుర్గం. ఆయన్ను సన్నుతించే అనుభవం, ఆయన కీర్తించే అనుభవం, ఆయన ఆరాధించే అనుభవంలో ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో ఆ కీర్తనలో చాలా రకాలైన ఆశీర్వాదాలు స్పష్టంగా రాయబడ్డాయి. మా కుమార్తెలు నగరునికే చెక్కబడిన మూల స్తంభాల్లో ఉన్నారన్నాడు. మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారన్నాడు. ఇవన్నీ కూడా ఈ కీర్తనలో స్పష్టంగా మనం చూస్తూ మా కొట్లు, మా గొర్రెలు అనే పదాలు అక్కడ వినబడ్డాయి. ఇవన్నీ కూడా దేవుని మీద ఆనుకోవడం ద్వారా వచ్చిన ఆశీర్వాదాలు. అయితే నూతన నిబంధనలో ఒక ధనవంతుడు కూడా ఎలాగన్నాడు కదా, నా కొట్లు, నా ఆస్తి, నా ధాన్యం ఇవన్నీ అన్నాడు. అక్కడ దేవుడు లేడు అతని జీవితంలో. తన సొంత నిర్ణయం మీద ఆధారపడి, తన సొంత ఆస్తి మీద నమ్మకం పెట్టుకుని మాట్లాడిన మాటలు అవి. కానీ ఇక్కడ కీర్తనకారుడు మా కొట్లు, మా ఆస్తి లేదా మా గొర్రెలు అంటున్నాడంటే ఇవి దేవుని ద్వారా అతనికి అనుగ్రహించబడ్డాయి కాబట్టి స్తుతితో, కృతజ్ఞతతో నింపబడి చెబుతున్నాడు. దేవుని బిడ్డలు ఆశీర్వాదం పొందొచ్చా? ఎస్, ఖచ్చితంగా పొందొచ్చు. దేవుని దీవెనలు మన మీద ఉండాలి. మన బిడ్డల అభివృద్ధి పొందాలి. మనకున్న సంపద అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతున్నాడు. అయితే అవి దేవుని చిత్తానుసారంగా ఉపయోగపడినట్లుగా, దేవుని కార్యాల్లో వాడబడినట్లుగా మనం నిర్ణయం తీసుకోగలిగితే మరింతగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ కొదువ లేదన్నాడు దేవుని వాక్యంలో. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. లేమి లేని జీవితంలో దేవుడు మనల్ని తీసుకొస్తాడట. సరే, ఇక్కడ మనం చూస్తే మా కొట్లు పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి అన్నాడు. నింపబడ్డాయంట. ఫుల్ అనే మాట, ఇంగ్లీష్లో ఉన్న ఫుల్ అనే పదానికి హిబ్రూలో మాలే అనే పదం వాడబడింది. ఓవర్ఫ్లోయింగ్ అనమాట. ఏదైనా ఒక బాన్ మనం తీసుకుంటే, ఒక గాదె, ఒక గిడ్డంగి మనం తీసుకుంటే ఓవర్ఫ్లో అయిపోయినట్టుగా. ఎస్, దేవుడు అలాంటి సమృద్ధిని మన జీవితంలో తీసుకొస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతామని దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడో ఉదాహరణల కన్నా మీ జీవితాల్లోనే అనేక అద్భుతాలు ప్రభు చేయలేదా? ఒకప్పుడు మీ జీవితాలు ఎలా ఉండేవి? దేవుడు ఎంతగా మిమ్మల్ని ఆశీర్వదించాడు. నా మట్టుకు నేను చెప్పుకోను, ఒకప్పుడు మా జీవితం వేరే, ఇప్పుడు మా జీవితం వేరే. దేవుడు బహుగా మమ్మల్ని దీవించారు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు మమ్మల్ని మార్చారు. దీవెనకరంగా ప్రభు రాజ్యం విస్తరించబడినట్లుగా ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేయడానికి దేవుడు మా కుటుంబాన్ని బలపరుస్తున్నాడు. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో సమృద్ధి లేక బాధపడుతున్నావా? ఏంటోనండి వెస్లీ గారు, చాలా కాలం నుండి భక్తి చేస్తున్నాను కానీ ఏ విధమైన సమృద్ధి నేను చూడలేకపోతున్నానండి అని ఏడుస్తున్నావా? ద టైమ్ హ్యాస్ కమ్. సమయం వచ్చింది. దేవుడు నేను దీవిస్తాడు. ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ. నీ చేతిని దేవుడు బలపరుస్తాడు. నీ కొట్లు పలు రకాలైన ద్రవ్యములతో నింపబడి, సకల సంపదలతో, సకల ఐశ్వర్యాలతో దేవుడిని నింపి తన ఆశీర్వాదంతో నిన్ను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని కొరకు నీవు ధనవంతుడిగా ఉండాలనే దేవుని ఆలోచన. ఆయన సువార్త పరిచర్యలో, ఆయన సంఘ అభివృద్ధిలో నీవు పాలిభాగస్తుడిగా, పాలిభాగస్తురాలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు.
లేఖనాల్లో ఎంతోమందిని దీవించిన దేవుడు, అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును దీవించిన దేవుడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఇస్సాకు విత్తనం వేసినప్పుడు దేవుడు నూరంతల ఫలం ఇచ్చాడట. అంత సమృద్ధిని, అంత ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాడు. మా కొట్లు నింపబడి ఉన్నవి. భక్తుడు అన్నాడు కదా ఉన్న సందర్భంలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు. ఓవర్ఫ్లోయింగ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఈరోజు అలాంటి సమృద్ధిని జీవితంలోకి దేవుడు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఆర్థికంగా చితికిపోయి ఉన్నావు కదా, కనీసం వడ్డీలు కట్టలేక బాధపడుతున్నావు కదా. ఏమోనండి, నా బ్రతికేం అర్థం అవ్వట్లేదండి, వడ్డీల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు పెరిగిపోయి బ్రతుకంతా అప్పులమయం అయిపోయిందని ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. నీ సంపాదన మీద దేవుని కృప ఉండడం వలన ఉన్నతమైన ఆశీర్వాదం అనుభవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. సకల విధములైన దీవెనలతో నీ కుటుంబాన్ని దేవుడు నింపాలని. దేవుని సేవకులు ఎవరైనా ఈ వాగ్దాన సందేశాన్ని వింటూ ఉంటే దేవుడు మీ పరిచర్యలను నింపాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అన్ని విషయాల్లో దేవుడు మీకున్న కొరతలు తీర్చి తన మహిమ కొరకు ఇంకా బలంగా మిమ్మల్ని వాడుకోవాలని దేవుని సేవకునిగా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. బలమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తాడు. ఒకవేళ మీరు ఒక వ్యాపారాన్ని ప్రారంభించారా, దేవుడు మీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు. నమ్మకంగా వ్యాపారం చేయండి, యథార్థంగా వ్యాపారంలో ముందు కొనసాగండి. ఖచ్చితంగా దేవుడు మంచి రిటర్న్స్ మీకు ఇస్తారు. నీ కుటుంబ జీవితాన్ని ఆశీర్వించేది, నీ ఉద్యోగాన్ని ఆశీర్వించే దేవుడు ఆయన, బలపరిచే దేవుడు, పలు రకాలైన ద్రవ్యములతో, ఒక ప్రక్కన ఆధ్యాత్మిక దీవెనలతో నింపే దేవుడు, ఆ తదుపరి అన్ని విషయాలను దీవిస్తాడు. ప్రియుడాను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయముల్లో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి అని దేవుని సేవకుడు కోరుకున్నాడు. ఎస్, ముందు ఆత్మలో వర్ధిల్లితే, స్పిరిచువల్ ప్రాస్పారిటీలో మనం వర్ధిల్లితే అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదింపజేస్తాడు. బలమైన కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి. ప్రభు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వస్తున్నాము. ఈ వాగ్దాన సందేశాన్ని మా పిల్లలు ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, సమృద్ధిని దయచేయండి. అన్ని విషయాల్లో వారు ఎదిగి ఫలించడానికి సహాయం చేయండి. నూతన అభివృద్ధిని అన్ని రంగాల్లో వారు చూచుదురుగాకని ప్రకటిస్తున్నాం ప్రభు. ఆ మేలుతో వారు నింపండి, దీవించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో కావలసిన సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. నిట్టూర్పులో, వేదనలో, ప్రతికూల వాతావరణాల మధ్య ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కనికరించి అద్భుతాలు చేసి నడిపించండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you, dear friends. Have a wonderful day.